నిన్నటి కరెంట్ అఫైర్స్లోని చివరి ప్రశ్నకు సమాధానం నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ ఎప్పుడు? ఏటా అక్టోబర్ 2 నుంచి 8 వరకు భారతదేశంలో నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ నిర్వహిస్తారు. అంతరించిపోతున్న జంతువులను రక్షించడానికి 1952 నుంచి ప్రతి సంవత్సరం దీనిని నిర్వహిస్తున్నారు. NMEO ఆయిల్ సీడ్స్ కు కేబినెట్ ఆమోదం. దేశీయ నూనె గింజల ఉత్పత్తిని పెంపొందించడం కోసం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ సీడ్స్ కు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. 2030-31 నాటికి ప్రాథమిక నూనె గింజల ఉత్పత్తిని 69.7 మిలియన్ టన్నులకు పెంచడం దీని లక్ష్యం. పాకిస్తాన్కు భారత్ విదేశాంగ మంత్రి. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాకిస్తాన్లో జరిగే షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కానున్నట్లు విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ప్రకటించారు. అక్టోబర్ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్లో నిర్వహించే SCO కౌన్సిల్స్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సదస్సుకు పాక్ ఆతిథ్యమిస్తుంది. ఈ సమావేశానికి హాజరయ్యే భారత ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి జైశంకర్ నాయకత్వం వహించనున్నారు. చాగోస్ దీవులను మారిషస్కు అప్పగించిన బ్రిటన్. హిందూ మహాసముద్రంలోని చాగోస్ ద్వీప సముదాయంపై సార్వభౌమాధికారాన్ని మారిషస్కు అప్పగిస్తున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. ఆ సముదాయంలోని డీగో గార్సియా దీవిని మాత్రం వచ్చే 99 ఏళ్ల పాటు బ్రిటన్ అమెరికాల ఆధీనంలోనే కొనసాగించనుంది. డీగో గార్సియాలో ఆ ఇరు దేశాల సైనిక స్థావరం ఉంది. RBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అవిరల్ జైన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అవిరల్ జైన్ నియమితులయ్యారు. కరెన్సీ నిర్వహణ, విదేశీ మారకద్రవ్య నియంత్రణ, పర్యవేక్షణ, మానవ వనరుల నిర్వహణ విభాగాల్లో ఆయనకు 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ఈయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ IIBF సర్టిఫైడ్ అసోసియేట్ కూడా. షూటింగ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత్ హవా. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ISSF ఆధ్వర్యంలో లిమా వేదికగా జరుగుతున్న జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో పురుషులు 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్తోల్ టీమ్ కాంపిటీషన్ ఫైనల్లో భారత షూటర్లు గోల్డ్ మెడల్ సాధించారు. ఈ టోర్నీలో భారత్కు ఇది 11వ స్వర్ణం. మొత్తంగా ఈ టోర్నీలో భారత్ 11 స్వర్ణాలు, 1 రజతం, 4 కంస్యాలతో 16 పతకాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: భారతదేశ మ్యారిటైమ్ డీకార్బనైజేషన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.